హాయ్ గైస్ ఎట్లున్నారు? ఇవాళ మళ్ళొక మంచి బ్యూటీ టిప్‌తో మీ ముందుకొచ్చిన. అదే బనానా ఫేస్ ప్యాక్. ఈ బనానా ఫేస్ ప్యాక్‌ని ఏసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బనానాని మనం ఇంటర్నల్‌గా తీసుకుంటేనే అసలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరూ అంటారు కదా! సో, దాన్ని ఫేస్ పైన అప్లై చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ అండ్ పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా చాలా బాగా పనిచేస్తాయి. అది ఎలాగంటే ఇందులో పొటాషియం ఉంటుంది కదా, ఆ పొటాషియం ఏంటంటే మనకు మంచిగా మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అసలు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అండ్ ఈ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే మనకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్గా యూజ్ అవుతాయి ఆ రెండు. సో మన ఫేస్ పైన ఉన్న వ్రింకిల్స్ తగ్గించి మన ఫేస్ అనేది చాలా యంగ్గా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకు పింపుల్స్ వస్తాయి కదా, పింపుల్స్ వచ్చినప్పుడు దానివల్ల రెడ్నెస్ వచ్చి మనకు ఇచ్చింగ్ వచ్చి చాలా మంటగా ఉంటుంది కదా, ఆ రెడ్నెస్ని అండ్ ఇచ్చింగ్ని తగ్గించి మన ఫేస్ని చాలా నీట్గా చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బనానా ఫేస్ ప్యాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బనానా ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి నేను ఒక హాఫ్ బనానాని తీసుకున్నాను. దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్ తోటి మ్యాష్ చేసుకొని అందులో కొద్దిగా హనీని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ రా మిల్క్ ఉంటుంది కదా, పచ్చిపాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు హనీ మిల్క్ అనేది బనానాలో బాగా మిక్స్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే మనకు బనానా ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ వాడారనుకోండి, మీ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా అసలు తగ్గిపోతాయి. కంపల్సరిగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.